నమస్కారము. ఈరోజు నరేంద్ర మోడీ గారు పుష్కరకాలం 12 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రధానమంత్రిగా భారతదేశాన్ని పరిపాలించిన ఒక ధీరుడిగా, ఒక నాయకుడిగా, ఈరోజు ప్రజలు మెచ్చిన నాయకుడిగా ఈరోజు మేము ఆయన పేరుతో పొంగనూరులోని కాశీ విశ్వేశ్వర దేవాలయం ముందు అభిషేకము మరియు ప్రసాద వినియోగం చేయడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు. ముఖ్యంగా ఏమి చెప్పడం అంటే 2014 ముందు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. 2014 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధిలో చెందింది. ఉదాహరణకు ఎత్తుకుంటే మనం పొంగనూరు నుంచి చిత్తూరు పోవాలంటే 2 గంటల టైం పట్టేది, ఇప్పుడు 1 అవర్, 1 గంట చెన్నై చేస్తున్న రహదారులు ఏ విధంగా వచ్చినాయి. పొంగనూరు కాదు, ప్రతి ఊర్లోనూ అభివృద్ధి ఏమైంది, అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది. ప్రతి పల్లెకు రోడ్డు ఉంది, ఈరోజు ప్రతి ఇంటికి నీటికి కొలాయి ఇస్తున్నారు, ప్రతి ఇంటికి తాగేదానికి నీళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా కానీ భారతదేశం బీజేపీ నుంచి జరుగుతూ ఉంది. ప్రతి ప్రజలందరూ కూడా, భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు చూసి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా 20 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా, ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా నిలబడాలని అని చెప్పి నేను కోరుకుంటూ ఆయన ఇంకా ఐశ్వర్యాల ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని, ఆ మహాశివుణ్ణి వేరుకుంటూ ఇంకా 20 సంవత్సరాలు భారతదేశాన్ని వేలల్లా, భారతదేశం సుభిక్షంగా ఉండాలా, ప్రజలంతా సుఖ సంతోషంలో ఉండాలా అని చెప్పి మా బీజేపీ నాయకులంతా కోరుకుంటూ భారత్ మాతాకి జై.